తెలంగాణ రాష్ట్రానికి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే 3 రోజుల ముందే అండమాన్కు నైరుతి రుతుపవనాలు రానున్నాయి. పైగా ఈసారి వానాకాలంపై లెనినో ఎఫెక్ట్ పడనుందని, వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ముందుగా ఏటా మే 22 నాటికి అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకుతాయి. ఆ తర్వాత జూన్ 1 కల్లా కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఏడాది 3 రోజుల ముందుగానే అండమాన్కు ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటున్నాయని తెలిపింది ఐఎండీ. దీంతో కేరళలోకి కూడా నైరుతి సాధారణ సమయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో తెలంగాణను తాకే అవకాశం ఉంటుంది. గత ఏడాది జూన్ లాస్ట్ వీక్ లో రాష్ట్రంలోకి ప్రవేశించగా, ఈసారి జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి ప్రవేశించే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పైగా ఏడాది సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదు కావచ్చన్నారు. మే, జూన్, జూలై వరకు కూడా ఎల్నినో కండిషన్స్ అవి న్యూట్రల్కి చేరే అవకాశాలు ఉన్నాయి. జూలై నెల వచ్చేసరికి లానినా కండిషన్స్ కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు మనకి మోడల్స్ ద్వారా అది తెలుస్తుంది. సో ఒకవేళ లానినా కండిషన్స్ అవి ప్రవేశిస్తే కనుక సో అటువంటి ఎఫెక్ట్స్, లానినా వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఎట్లా ఉంటాయి, సో ఆ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ అవ్వడానికి అందరం కూడా సిద్ధంగా ఉంటాం. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న జనానికి రుతుపవనాల రాకబో తీపి కబురని చెప్పుకోవచ్చు. పైగా ప్రతి ఏటా ఆలస్యంగా వచ్చే రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు.